ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయమందు ఒక ప్రశ్న మనం వేసుకుందాం. మనము దేని యందు అతిశయపడుతున్నాం? దేనిని మనం అత్యధికంగా ప్రేమిస్తూ దేనిని మనకు అతిశయ కారణంగా మనం ఎంచుకుంటున్నాం? ఇది వ్యక్తిగతంగా విశ్వాసులమైన మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్న. దానిని బట్టి మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనము మరి ఒకసారి ఎలా ఉందో మనం పరిశీలన చేసుకునేటటువంటి ఒక ప్రశ్నగా ఇది ఉంది. ఇర్మియా కాలంలో ఉన్నటువంటి ఆ సమాజాన్ని మనం గమనిస్తే, ఆ సమాజంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారు, వారు దేని యందు అతిశయపడుతున్నారు అని ఆలోచన చేస్తే, కొందరు వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి వాడు అతిశయపడుతున్నారు. అంటే మేము దేనైనా చేయగలం, మాకు అన్నీ తెలుసు, వీ కెన్ లీడ్ ఎనీథింగ్, వీ కెన్ లీడ్ ఎనీబడి. అలాగే మేము గొప్పగా పాలన చేయగలం, మాకంత జ్ఞానం ఉంది, మేము చాలా తెలివైనటువంటి నిర్ణయాలు చేయగలం, లోకం దాని విధానాలన్నీ మాకు తెలుసు, ఈ లోకంలో ఎవరితో ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు, వాటి మీద మాకు పట్టు ఉంది అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారట ఆ కాలంలో. కాబట్టి జ్ఞానాన్ని బట్టి అతిశయపడుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథం ఏమంటుందంటే, జ్ఞానము ఉప్పొంగజేయును అంటే మనం చాలా గ్రేట్ అనుకునేటట్టు అది చేస్తుంది. మరికొందరు అనుకుంటున్నారట, తమ శౌర్యమును బట్టి వాళ్ళు అతిశయపడుతున్నారట ఆ కాలంలో. అంటే మేము దూసుకుపోగలం, మాకు అడ్డేవాడు, మాకెంత శక్తి ఉందో తెలుసా, మాకెంత మంది మార్బలం ఉన్నాయో తెలుసా అని అనుకుంటున్నారు వాళ్ళు. అంత మాత్రమే కాదు, మాకు యుద్ధ విద్యలు తెలుసు, యుద్ధ నైపుణ్యం ఉంది, మా దగ్గర యుద్ధాయుధాలు ఉన్నాయి, మేము చాలా చక్కని తంత్రాలు వేయగలం, మా సైనిక శక్తి తిరుగులేనటువంటిది, మమ్మల్ని మేము కాపాడుకోగలం అని అనుకుంటున్నారట మన కొంతమంది. వారు తమకున్న మానవ శక్తి మీద, హ్యూమన్ పవర్ మీద, వారికి ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి ఆయుధ సంపత్తి మీద వారు ఆధారపడుతున్నారన్నమాట. మరికొందరు ఈ రీతిగా అనుకుంటున్నారట, వారు తమ ఐశ్వర్యమును బట్టి వాళ్ళు అతిశయపడుతున్నారట. మా దగ్గర ధన సంపద ఉంది, మా ధనంతో మేము దేన్నైనా చేయగలం, ప్రపంచ స్థాయిలో ఇంటర్నేషనల్ మార్కెట్లో మేము బిజినెస్ చేయగలం, ఇంకా మేము ఏ వ్యవస్థనైనా సరే శాసించగలం, అది న్యాయ వ్యవస్థ కానీ, రక్షణ వ్యవస్థ కానీ, అది రాజకీయ వ్యవస్థ కానీ, విద్యా వ్యవస్థ కానీ, లేకపోతే క్రీడారంగం కానీ, దేన్నైనా మాకున్న డబ్బుతో మేము మనుషులను కొనగలం, మేము శాసించగలం అని అనుకుంటున్నారట. ఇది ధనమును నమ్ముకున్నటువంటి స్థితి. ప్రియమైన వారులారా, నాడు మాత్రమే కాదు, నేడు కూడా సమాజంలో ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. ఇర్మియా అడ్రస్ చేస్తున్నప్పుడు దేవుణ్ణి ఎరుగనటువంటి జనాంగాన్ని అడ్రస్ చేయడంలా, దేవుణ్ణి ఎరిగినటువంటి జనాంగాన్ని, ఇశ్రాయేలీయులు దేవుడు మా దేవుడు అని చెప్పుకునే జనాంగాన్ని అడ్రస్ చేస్తున్నప్పుడు వారి స్థితిగతులు ఈ రీతిగా ఉన్నాయి. ఈరోజు ఈ వాక్యాన్ని మనం తీసుకుంటున్నప్పుడు లోకంలో ఉన్నటువంటి వారిని గురించి కాదు, వారికి కూడా అప్లై అవుతుంది. మరి ముఖ్యంగా దేవుడు మాకు తెలుసు, మేము దేవునికి చెందినవారు అని చెప్పుకునేటటువంటి వారి విషయంలో ఇది చక్కగా అప్లై అవుతుంది అని మనం తెలుసుకోవాలి. అందుచేత ఇర్మియా ద్వారా దేవుడు ఇచ్చినటువంటి హెచ్చరిక ఏంటి? 9వ అధ్యాయం 23వ వచనంలో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. నీకు జ్ఞానం ఉంది, సంతోషం, నీకు బలం ఉంది, చాలా సంతోషం, నీ దగ్గర ధనం ఉంది, సంతోషం, దేవునికి వందనాలు. కానీ అవి అతిశయ కారణాలు కాకూడదు. కొంతమందికి తమ జ్ఞానమే దేవుడు, కొంతమందికి తమ బలమే దేవుడు, కొంతమందికి తమ డబ్బే తమ దేవుడు. ప్రియమైన వారులారా, ఇది లోక వ్యవస్థ. కానీ బైబిల్ గ్రంథం ఏమని ఉంటుంది? జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయపడకూడదు. ఎందుకంటే దేవుడు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నారు. ఏమనంటే, జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల యొక్క వివేచనను శూన్యపరుతును అని దేవుడు అంటున్నాడు. ఈ మాటలు కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఉన్నాయి. అలా చెబుతూ ఆ అధ్యాయం చివరిలో 31వ వచనంలో వచ్చేటప్పటికి ఏమంటున్నారంటే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి అని చెప్పడం జరిగింది. గమనించండి, మనకున్న లోక జ్ఞానంతో ఒక మనిషి లోకంలో మేధావి అయి ఉండొచ్చు, నోబెల్ ప్రైజ్ విన్నర్ అయి ఉండొచ్చు, కానీ లోక జ్ఞానం అనంతమైనటువంటి దేవుని తెలుసుకోవడానికి సరిపోతుందా?
ఆ జ్ఞానంతో దేవుణ్ణి మనం గ్రహించగలమా, తెలుసుకోగలమా, చేరుకోగలమా? ఈ జ్ఞానం సరిపోదు. కాబట్టి ఈ జ్ఞానాన్ని బట్టి నీవు అతిశయపడద్దు. ఈ జ్ఞానాన్ని దేవుని యొక్క మహిమ కొరకు నీవు వాడు. రెండవది, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయపడకూడదు. వాక్యంలో వ్రాయబడి ఉంది, ఏ రాజు కూడా తన యొక్క సేనా బలము చేత రక్షించబడట. ఏ వీరుడు అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు. 33వ కీర్తన 16-17 వచనాల్లో ఈ మాటలు వ్రాయబడ్డాయి. అయితే దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు వాళ్ళు ఏమంటారో తెలుసా? కొందరు రథములను బట్టి, మరి కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి మనము అతిశయపడు. 20వ సంకీర్తనలో ఈ మాటలు 7వ వచనంలో వ్రాయబడ్డాయి. ప్రియమైనటువంటి వారులారా, గమనించండి, ఎంతో బలము, ఎంతో శక్తి, ప్రపంచాన్ని జయించినటువంటి వీరులు ఉన్నారు. కానీ తమ ఆత్మకు విరోధిగా ఉన్నటువంటి శత్రువైన సాతానుణ్ణి ఈ యొక్క ఫిజికల్ పవర్తో, లేకపోతే మనకున్న మిలిటరీ పవర్తో, మనకున్నటువంటి ఆయుధ సంపత్తితో సాతానుని జయించగలమా? కెన్ వి? మనం ఓడిపోతాం. ఈ శక్తి చాలదు. కాబట్టి ఎవడు కూడా తన శౌర్యాన్ని బట్టి అతిశయపడకూడదు. ఇక మూడవది మనం చూస్తే వ్రాయబడి ఉంది, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయపడకూడదు అని వ్రాయబడి ఉంది. ప్రియమైనటువంటి వారులారా, డబ్బు ఈ లోకంలో జీవించడానికి మనకు అవసరం. డబ్బు పాపం కాదు. డబ్బును సంపాదించడం అనేటటువంటిది మనకు అవసరమైనటువంటి విషయం. అయితే మనం గమనించుకోవాలి, డబ్బుకున్నటువంటి లిమిట్ ఏంటి? అది అన్నిటినీ చేయగలిగినటువంటిది కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ మనీ అని మనం అనుకోకూడదు. ఎందుకంటే డబ్బుతో నీవు నీ పాపాన్ని పరిహరించుకోలేవు. డబ్బుతో రక్షణ భాగ్యాన్ని కొనుక్కోలేవు. నీవు డబ్బుతో పరలోకాన్ని నీవు కొనలేవు. డబ్బుతో నీ హృదయంలో శాంతిని కొనలేవు. నీ మనస్సులో సమాధానాన్ని కొనలేవు. చాలా ఉన్నాయి డబ్బుతో కొనలేనటువంటివి. కానీ డబ్బు మనిషికి అహంకారాన్ని, అహంభావాన్ని, తెలియనటువంటి సెల్ఫ్ సఫిషియన్సీని ఇచ్చేటటువంటి ఒక భయంకరమైనటువంటి టెంప్టేషన్ దానిలో ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా, అందుకే మనం తెలుసుకోవాలి, ధనవంతులుగా ఉండడం దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం. కొంతమంది చక్కగా ధనం కలిగినటువంటి వారుగా ఉంటారు. అయితే వారి కొరకైనటువంటి దేవుని ఉపదేశం, దేవుని వాక్యంలో చాలా ఖచ్చితంగా ఉందండి. దేవుడు నన్ను దీవించాడు, నాకు చాలా డబ్బు ఇచ్చాడు అని ఆ డబ్బునంతటినీ కూడా, ధనం అంతటినీ కూడా స్వార్థ ప్రయోజనం కొరకే వినియోగించుకుంటే దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు అని బైబిల్ గ్రంథం అంటుంది. యవనస్తులైనటువంటి తిమోతి పాస్టర్గా పనిచేస్తున్నాడు. ఆయన సంఘంలో ఇలాంటి ధనవంతులైనటువంటి వారు చాలామంది ఉన్నారు. పౌలు తిమోతికి పత్రిక వ్రాస్తూ ధనవంతులైనటువంటి వారికి విషయాన్ని నువ్వు చెప్పు అని అంటున్నాడు. చాలా ఖచ్చితంగా నీవు ఈ మాటలు ఏదో పైకి చెప్పొద్దు, ఆజ్ఞాపూరితంగా చెప్పు, ఆజ్ఞాపించు అని అన్నాడు. ఇవి ఆజ్ఞలు. ఏమిటి? తిమోతికి వ్రాయబడిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17, 18, 19. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు చేయవారును, సత్క్రియలోను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలించువారును ఉండవలని వారికి ఆజ్ఞాపించుము. ఆజ్ఞలు ఇవి, పాలించాల్సినవి. దేవుడు మనల్ని సంపన్నులుగా ఉంచి ఉంటే ఎంత సంతోషం. మనకు ఇతరులకు ఉన్నటువంటి తడుముకునేటటువంటి పరిస్థితి లేదు. దేవునికి వందనాలు చెల్లించాలి. అయితే దేవుడు ఆ ధనాన్ని, ఆ సంపదను మనకిచ్చాడు. మనము సుఖముగా జీవించినట్లు, అలాగే మనతో పాటు ఇతరులను జ్ఞాపకం చేసుకోగలిగినట్లు. ప్రియమైన వారులారా, ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు మనం గమనిస్తే ధనవంతులు గర్విష్ఠులుగా ఉండకూడదు. ఎందుకంటే ధనం గర్వాన్ని తన వెంటే తీసుకుని వస్తుంది. ఒక క్రైస్తవుడైతే ధనవంతుడిగా ఉంటాడు, దీన మనస్సు కూడా కలిగి ఉంటాడు. ఈ ధనము స్థిరమైనది కాదు అని మనం తెలుసుకోవాలి. అది అస్థిరమైనది, ఈరోజు ఉంటుంది, రేపొద్దున వెళ్ళిపోతుంది. పరిస్థితులు ఎలా మారుతాయో మనకు తెలియదు. కాబట్టి నీ నమ్మిక సమస్తమునకు జీవధారకుడైనటువంటి దేవుని మీద ఉండాలి. ఆ ధనం మీద నీ నమ్మిక నువ్వు పెట్టుకుంటే నీవు ఒకవేళ తర్వాత మోసపోతావేమో. మనం కొనుక్కోలేనిది ఏమిటంటే వాస్తవమైనటువంటి జీవం.
నిత్య జీవం, ట్రూ లైఫ్ వీ కెనాట్ బై విత్ మనీ. దాన్ని మనము తెలుసుకోవాలి. కాబట్టి ఈ వాస్తవమైన జీవాన్ని డబ్బుతో సంపాదించుకోలేం, కానీ మనకున్నటువంటి డబ్బును సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆ యొక్క వాస్తవమైనటువంటి జీవాన్ని మనము దానికి అర్హత పొందగలిగినట్లు, మార్గంను మనం సరళం చేసుకోగలిగినట్లు అది మనకు ఉపయోగపడుతూ ఉన్నది. అందుచేత 4 మాటలు చెప్తున్నాడు ధనవంతులకు. మొదటిది ఏంటంటే నీవు మేలు చెయ్యి, డూ గుడ్. రెండవది ఏంటంటే సత్క్రియలు, అంటే దేవుని క్రియలు నీవు చేయడం ద్వారా ఆ సత్క్రియలు అనేటటువంటి ఆ యొక్క ధనాన్ని బీ రిచ్ ఇన్ డూయింగ్ గుడ్, మంచి చేయడం అనేటటువంటి దానిలో సంపన్నురాలుగా ఉండు. మూడవది ఏమంటున్నాడంటే ఔదార్యము కలిగి ఉండు, ఉదారత. ధనవంతులైనటువంటి వాళ్ళు చాలామంది పిసినిగా ఉంటారు తెలుసండి, చాలా పిసినిగా ఉంటారు. ఒక ఆయన అయితే చాలా పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు, పెద్ద ఇల్లు ఉంది, ఆలయానికి వచ్చినప్పుడు పక్కన ఉన్నడికి కానికేస్తాడు. ఎప్పుడు ఏమైనా చేంజ్ ఏమైనా ఉందా? ప్రతిసారి అంతే. అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుడు నాకు ఇచ్చాడని గ్రహింపులైనటువంటి స్థితి ఉన్నటువంటి కొంతమంది ఉంటారు. ఔదార్యము, ఉదారమైనటువంటి స్వభావంతో జనరస్గా ఇవ్వాలి. నాలుగవది ఏమిటంటే తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండాలి. యూ హ్యావ్ టు షేర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ విత్ అదర్ పీపుల్. ఎంత చక్కని మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయో మనము చూస్తున్నాం. ప్రియమైన వారులారా, ఒక వ్యక్తి యొక్క సంగతి నేను మీకు తెలియచేయాలని అనుకుంటున్నాను. ఈయన పేరు ఆర్నాల్డ్ ష్వార్జెనెగ్గర్. చాలామంది పేరు విని ఉండి ఉంటారు, ముఖ్యంగా యవనస్తులు. ఈయన అమెరికాలో చాలా పాపులర్ యాక్టర్. అయితే ఈయన యాక్టర్ మాత్రమే కాదు, బాడీ బిల్డర్, కండలు తిరిగినటువంటి శరీరం. 5 సార్లు అతడు మిస్టర్ యూనివర్స్గా ఆ స్థాయిలో నిలిచాడు. అతడు టెలివిజన్లో ఈ యొక్క హాలీవుడ్ ఫిల్మ్స్లో యాక్ట్ చేసినటువంటి కారణంగా అతనికి గోల్డెన్ గ్లోబ్ అనేటటువంటి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు వచ్చింది. పాలిటిక్స్లో ప్రవేశించాడు. కాలిఫోర్నియా అనేటటువంటి ప్రదేశానికి, ఆ స్థలానికి ఆయన గవర్నర్గా కూడా పనిచేశాడు. ఆయన కాలిఫోర్నియాకి గవర్నర్గా ఉన్నప్పుడు మరొక రాష్ట్రం ఓహియా అనేటటువంటి రాష్ట్రంలో కొలంబస్ అనేటటువంటి ఆ యొక్క రాష్ట్ర రాజధానికి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ గ్రేటర్ కొలంబస్ ఆ సెంటర్ అనేటటువంటిది ఒకటి ఉంది, కన్వెన్షన్ సెంటర్ అనేది. అది ఒక పెద్ద హోటల్ లాంటిది. దాని ముందు ఈయన కండలలో చూపిస్తున్నటువంటి ఆ యొక్క బ్రాంజ్ స్టాట్యూని దాని ముందు నిలవబెట్టారు. ఈయన చూసి ఆశ్చర్యపోయాడు. ఆ హోటల్ యాజమాన్యం వాళ్ళు అన్నారు, అయ్యా, ప్రజలను ఆకర్షించడం కోసం ఆ హోటల్ ముందు ఇదిగో మీ యొక్క స్టాట్యూ మేము నిలబెట్టాము. మీరెప్పుడు ఇక్కడికి కొలంబస్ వచ్చినప్పటికీ కూడా మీరు మా యొక్క హోటల్లో మీరు రావడానికి మేము ఒక గదిని మీకోసం రెడీగా ఉంచుతామని వారు చెప్పడం జరిగింది. కొద్ది కాలం జరిగిపోయింది. ఈయన కాలిఫోర్నియా గవర్నర్గా ఆయన యొక్క టర్మ్ అయిపోయింది. ఆయన తన ఫిల్మ్స్లో యాక్ట్ చేసుకుంటూ ఒకసారి షూటింగ్ సందర్భంగా కొలంబస్కు వెళ్ళాడు. ఆయన వెళ్ళి ఈ యొక్క హోటల్ దగ్గరికి వెళ్ళాడు. హోటల్ దగ్గరికి వెళ్ళి అడిగాడయ్యా, నేను ఈ రాత్రి ఉండాలి, నాకు ఒక రూమ్ ఇవ్వండి అని. కానీ ఆ యొక్క హోటల్ మేనేజర్ ఏమన్నాడంటే, రూమ్స్ ఖాళీ లేవు, మీరు వేరే చోట చూసుకోండి అని అన్నాడు. ష్వార్జెనెగ్గర్కి మతిపోయింది. అతను ఏం చేశాడంటే ఒక దుప్పట తీసుకొని, తనకు పెద్ద స్టాట్యూ ఉంటే దాని ముందు అతను ఆ దుప్పట పరుచుకుని రాత్రంతా పడుకున్నాడు. తెల్లవారే విలేకరులు వచ్చి అడిగారు, అయ్యా, ఈ హోటల్ కాకపోతే ఈ ఊర్లో బోల్డెన్ హోటల్స్ ఉన్నాయి, మరొక హోటల్కి వెళ్ళి మీరు ఎందుకు అక్కడ మీరు రెస్ట్ చేయలేదు అని అడిగినప్పుడు ఆయన ఈ మాటలు అన్నాడు. అధికారం ఉన్నప్పుడు గుర్తింపు ఉంటుంది, గౌరవం ఉంటుంది. చాలా వాగ్దానాలు మనుషులు చేస్తారు. అధికారం పోయిన తర్వాత మనుషులు వాటినన్నింటినీ మర్చిపోతారు అనే సత్యాన్ని లోకానికి తెలియజేయడం కోసం నేను ఇక్కడ పడుకున్నాను. వేరే హోటల్కి వెళ్ళి పడుకోవడానికి నాకు దిక్కులేక కాదు. ఐ వాంట్ టు టెల్ ఇట్ ట్రూత్ టు ద వరల్డ్. ఇవన్నీ కూడా దాటిపోయాయే, నిలిచేటటువంటివి కాదు అని చెబుతూ ఆయన ఈ యొక్క సందర్భంగా తన ట్విట్టర్లో ఏమని రాసుకున్నాడంటే, నీ అధికారాన్ని చూచి నువ్వు గర్వించకు, నీ తెలివితేటలను చూచి అతిశయపడకు, అవి నిన్ను విడిచిపోగానే ప్రజలు నిన్ను మర్చిపోతారు. మన జ్ఞానం, మన బలం, మన ఐశ్వర్యం ఇలాంటివేనండి. వాటి ఎందు అతిశయించడం అంటే అది వ్యర్థాతిశయం, అది వృధాతిశయం అని మనము తెలుసుకోవాల్సిన వారముగా ఉంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ధనం గురించినటువంటి ఈ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభువారు ఒక చక్కని ఉపమానాన్ని చెప్పారు, మనందరూ కూడా తెలుసు.
ఈ ఉపమానంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ యొక్క సంవత్సరం ధనవంతుని యొక్క భూమి చాలా విస్తారంగా పండింది. అంతవరకు బాగానే ఉంది. ఆ తరువాత వాట్ వాజ్ హిజ్ రెస్పాన్స్ టు దిస్ గ్రేట్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్? దేవుడిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదానికి అతని యొక్క స్పందన ఎలా ఉంది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇతడు ఏమనుకుంటున్నాడంటే ఆత్మ సంభాషణ చేసుకుంటున్నాడు. నా ప్రాణమా అని అనుకుంటున్నాడు. అనుకుంటూ ఏమన్నాడు అతను? మనందరూ కూడా తెలుసు కదండి. సుఖించుము, తినము, త్రాగుము, సంతోషించుము. ఎందుకంటే నువ్వు బ్రతికినది కాలం అంతటికి సరిపోయినంతటిది నీ కోసం ఇప్పుడు సిద్ధంగా ఉంది. ప్రియమైన వార్లరా, ఈ ఉపమానం ఎండింగ్ ఏంటంటే ట్రాజెడీ, చాలా దుఃఖకరం. ఎందుకు ఇలా, ఏమిటి విషయం అని మనం గమనిస్తే, పంట సమృద్ధిగా పండింది. సమృద్ధిగా పంట పండింది అంటే ఒక పండుగ వచ్చింది, కోత పండుగ వచ్చింది. యూదులైనటువంటి వారు కోత పండుగప్పుడు ఏం చేయాలి? ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా మోషే ద్వారా దేవుడు సెలవిచ్చింది ఏంటంటే, ఇదిగో నీ భూమి సమృద్ధిగా పండినప్పుడు నీ చేతనైనంత స్వేచ్ఛార్పణలు సిద్ధపరచాలి. నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది నీవు దేవునికి ఇవ్వాలి. నీ పంట పండినప్పుడు 10% కాదు, నాట్ 10%. దట్ ఈస్ రెగ్యులర్ బేసిస్. పాత నిబంధనలో అది క్రమబద్ధమైనటువంటి విధానం. కానీ నీ పంట సమృద్ధిగా పండినప్పుడు, ఈ కోతకాలం వచ్చినప్పుడు నీవు స్వేచ్ఛగా నీ ఇష్టంలో నుండి దేవుని మీద ఉన్న ప్రేమను బట్టి, కృతజ్ఞతను బట్టి నీవు అర్పణను సిద్ధం చేయాలి. నీ శక్తి కొలది నువ్వు ఎంత ఇవ్వగలవో అంత ఇవ్వాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఈ ధనవంతుడు టోటల్గా దాన్ని ఇగ్నోర్ చేశాడండి. టోటల్గా అతను అనుకుంటున్నాడు తన పంట పండడానికి అంతటికీ తన జ్ఞానము, తనకున్నటువంటి తెలివి, తన ప్రయాస అని అనుకుంటున్నాడు. చాలాసార్లు మనం కూడా అలాగే అనుకుంటాం. కానీ గమనించండి, అతనికి భూమిని ఇచ్చింది ఎవరు? ఆ భూమిలో సారాన్ని పెట్టింది ఎవరు? అతనికి విత్తనాన్ని ఇచ్చింది ఎవరు? ఆ విత్తనం పండునట్లు ఆ విత్తనంలో ఆ దాచబడిన శక్తిని పెట్టింది ఎవరు? అవసరమైనప్పుడు వర్షాన్ని కురిపించింది ఎవరు? అవసరమైనప్పుడు ఎండనిచ్చింది ఎవరు? ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆ యొక్క పంట పాడైపోకుండా ప్రకృతిని నిలిపినటువంటి వాడెవడు? ఇలా మనం ఆలోచిస్తూ ఉంటే బిహైండ్ ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఆన్సర్, గాడ్. దేవా నీవిచ్చా. నీ ఉద్యోగంలో కూడా, నీ వ్యాపారంలో కూడా, నీవు చేసేటటువంటి ఏ విధమైనటువంటి నీ యొక్క వృత్తిలో కూడా దాని వెనకాల దేవుడు ఉన్నాడు. నీ జ్ఞానం అనుకోకు, నీకు జ్ఞానాన్ని ఇచ్చింది దేవుడు. నీ యొక్క స్కిల్ అని అనుకోకు, ఆ స్కిల్ నీలో రాగలిగినట్లు నీకు కృప దయచేసిన వాడు దేవుడు. బిహైండ్ ఎవ్రీథింగ్ దెర్ ఈస్ గాడ్. దాన్ని మనం రియలైజ్ చేయాలి, వీడు రియలైజ్ చేయాలి. చూసారా? రెండవది ఏంటంటే, ఈ 16వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 11వ వచనంలో వ్రాయబడింది ఏంటంటే, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసురాలు, అలాగే నీ లేవీలు అంటే నీకు సేవ చేసేటటువంటి దైవజనులు, పరదేశులు, తల్లిదండ్రులు లేనటువంటి వారు, అలాగే విధవరాలు, వీరందరితో నీవు కలిసి దేవుని సన్నిధానానికి వెళ్ళి వారందరితో కలిసి నువ్వు షేర్ చేసుకొని సంతోషించాలి. అవేమీ ఆలోచించలేదు ఈ ధనవంతుడండి. ప్రధానమైనటువంటి ఆజ్ఞ, ధర్మశాస్త్రంలోని ఆజ్ఞను అతడు టోటల్గా ఇగ్నోర్ చేశాడు. ఒకటేంటంటే, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడిని యెహోవాని నీవు ప్రేమించాలి, సేవించాలి. ఏది దేవుడేడి? అలాగే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. రెండింటినీ మర్చిపోయాడు. చూసారా? దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం స్వార్థపూరితంగా, ఎంత స్వార్థం! ఇతను అనుకుంటున్నాడు, ఇతని మాటల్లో మనం చూస్తే, నేను ఇలాగ చేస్తా, నేనేం చేస్తా, నేను ఇలాగ చేస్తా, నా కొట్లో విప్పుతాను, మరి నా ధాన్యం అంతటినీ, నా ఆస్తిని అంతటినీ సమకూర్చుకుంటా, నా ప్రాణంతో ఇలా చెప్పుకుంటా, నా 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 దీన్ని అగ్రెసివ్ ప్రొనౌన్ అని అన్నారు. ప్రతిసారి సొంతంగా వాళ్ళే హైలైట్ చేసుకోవడం, ప్రతి దానికి వాళ్ళే కారణం, ప్రతి గొప్పకి వాళ్ళే కారణం. ఇంకా వీడు ఏమనుకున్నాడంటే, నేను మరి నా జీవిత కాలం అంతా అనేక సంవత్సరాలు నేను జీవిస్తాను అనుకున్నాడు. తన జీవితానికి అతను గ్యారంటీ తీసుకుంటున్నాడు. మరుక్షణం ఏమవుతుందో మనకు తెలియదు, ఏ రోజు తుది రోజు మనకు తెలియదు. రేపటి గురించి ఈరోజు మనం ప్లాన్ చేసుకోవచ్చు, కానీ రేపు నేను ఉంటాను ఖచ్చితంగా అని మనము గ్యారంటీగా చెప్పలేము. అనుదినం మనం న్యూస్లో చూస్తున్నాం. ప్రియమైనటువంటి వార్లర్, ఏం జరిగింది అంటే, ఆ రోజే పాపం వాడి జీవితంలో, వాడి యొక్క ఆయుష్కాలంలో ఆఖరి రోజు అది వాడికి తెలియదు. ఈరోజు నీ భూమి మీద నీ యొక్క ఆయుష్కాలం అయిపోతుందయ్యా,
నువ్వు సంపాదించిందంతా ఎవడ పరమవుతుంది? నువ్వు ఆల్రెడీ ఒకళ్ళు దేవునికి ఇచ్చి ఉన్నట్టయితే, ఇతరులతో షేర్ చేసుకున్నట్టయితే నీ జీవితం ధన్యమై ఉండేది. కానీ నీ జీవితం స్వార్థం గూడు కట్టుకుపోయినటువంటి జీవితం నీ జీవితం. అందుకని ఒక ఆయన అన్నాడు, ఈ వ్యక్తి విషయంలో దుఃఖకరమైనది ఏంటంటేనంట, అయ్యో ఎంత సంపాదించి వదిలి వెళ్ళిపోయాడే అనేది దుఃఖకరమైనది కాదట. కదండి, కొన్నిసార్లు మనం ఏమింటాం, అయ్యో ఇంత వచ్చిన తర్వాత సడన్గా ఇప్పుడు చచ్చిపోయినా అనుభవించకుండా, అది కాదంట రియల్ ట్రాజెడీ. అతను వెళ్తున్న స్థలంలో అతనికి ఏమీ లేదట. దేర్ వాజ్ జీరో. అక్కడికి వెళ్తే అతను అనుభవించడానికి ఏమీ లేదట. ఎందుకంటే అతను ఏమీ కూర్చుకోలేదు. అవతల నువ్వు నేను కూర్చుకోవాలి. ప్రియమైనటువంటి వారులారా, అందుకొరకే వాక్యంలో రాయబడి ఉన్నది, మనము అత్యాశకు మనం వెళ్ళకూడదు అని తిమోతి సంఘానికి చెప్పాలని పౌలు తిమోతికి చెప్పాడు. కొంతమందివి సామాన్యమైన స్థితిలో మనం ఉన్నాం. దేవుడు మనకిచ్చిన సామాన్య స్థితిని బట్టి దేవుని స్తుతిద్దాం. ఆశీర్వదించేవాడు దేవుడే. కాబట్టి ధనాపేక్ష కలిగి దాని వెంట పరుగులు పెట్టద్దు. ధన సంపాదన కోసం ఆరాధన మానేసేవాళ్ళు ఎంతమంది? ధన సంపాదన కోసం తమ తండ్రి తల్లి పడక మీద లేవలేని స్థితిలో ఉంటే వారిని అటెండ్ అవ్వకుండా పరుగులు పెడుతున్న వాళ్ళు ఎంతమంది? ధన సంపాదన కోసం తమ పిల్లల్ని కూడా సరిగ్గా పెంచుకోలేనటువంటి దుర్గతిలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది? పరుగులు పరుగులు పరుగులు. అవి శోధనలోనూ ఉరిలోనూ నానా విధములైనటువంటి హానికరములైనటువంటి నాశనములను ముంచివేయనని వ్రాయబడిన దేవుని వాక్యం. దాని కొరకు నువ్వు సిద్ధమా? ఈ వెంపర్లాట్లో దాని కొరకు పరుగులు పెట్టాలా? దేవుని ప్రార్థన చేసుకుందాం. మన స్కిల్ని పెంచుకుందాం. మన యొక్క ఎడ్యుకేషన్ మనం పెంచుకుందాం. క్రమమైన విధానంలో మనము మరి సంపాదన చేసుకోవడం దేవుడు దాన్ని అడ్డగించట్లేదు. ఆశీర్వదించేవాడు దేవుడే. ప్రియమైనటువంటి వారిలో కొంతమంది ఉంటారు, వారు పేదవారుగా. వారి యొక్క స్థితి ఏంటి? దేవుడి దృష్టి వారి మీద లేదా అంటే ఉంది అండి. దేవుడు వారిని కూడా దీవిస్తున్నాడు, వారిని పోషిస్తున్నాడు, వారిని కాపాడుతున్నాడు. ఒకళ్ళ స్థితి కొరతగా ఉన్నట్టయితే శ్రీమంతుడైన దేవుడని పౌలు అంటున్నాడు. శ్రీమంతుడైనటువంటి దేవుడు. యువర్ గాడ్ ఈజ్ ఎ రిచ్ గాడ్. అయితే ప్రస్తుతం నీకున్న స్థితిని బట్టి దేవుని స్తుతించు. దేవా, నువ్వు నాకు స్థితి ఇచ్చావు, నేను నీకు వందనాలు చేయి. నేను నీ మీద వ్యసనపడను, నేను నీ మీద నేను నిందలు వేయను. కానీ ప్రభువా, నీ చిత్తం అయితే నాకే కొరత లేకుండా నీవు నన్ను నింపయ్యా. ప్రియమైనటువంటి వాళ్ళను ప్రార్థన చేసుకోవడంలో తప్పలేదు. దేవుడిస్తాడు. క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులకు పూర్వీకుల యొక్క స్థితి చూస్తే బెదస్థితే కదా, దీనస్థితే కదా. పెంట కుప్పల నుంచి దేవుడు మన కుటుంబాలైనా హెచ్చించలేదా, ఆశీర్వదించలేదా? ఈనాడు నీవున్న స్థితి ఒక 2-3 తరాలు 4 తరాల వెనక్కి తీసుకుంటే ఆ స్థితి వారికి లేదే. ఈరోజు మనం కారులో తిరుగుతున్నాం, బైక్ వేసుకుని తిరుగుతున్నాం. పూర్వకాలం ఉన్నటువంటి వాళ్ళకి అవన్నీ ఉన్నాయా? చక్కని మేడల్లో మనం నివసిస్తున్నాం. వారు మరి తాటాకిళ్ళల్లో గుడిసెల్లోనే కదా వారు నివసించారు. దేవుడు ఆ రీతిగా మనల్ని హెచ్చిస్తూ ఉన్నాడు, హెచ్చిస్తాడు. మనం ఎప్పుడూ కూడా దేవుని యందు ఆనందించాలి. ప్రియమైనటువంటి వారులారా, మనము అతిశయించాలి. దేని యందు అతిశయించాలి? చివరిగా ఒక విషయాన్ని, ఒక వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ముగించాలని కోరుకుంటున్నాను. మనం చదువుకున్న మూల వచనంలో అతిశయించువాడు దేని యందు అతిశయించాలి? జ్ఞానం వద్దు, బలం వద్దు, ఐశ్వర్యం వద్దు, ఇంకేది కూడా వద్దు. దేవుడు అంటున్నారు ఈ రీతిగా, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవాలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయించాలి. అట్టి వాటిలో నేను ఆనందించువాడనై ఉన్నాను. దేవుడు ఆనందించేటటువంటి స్థితి ఏంటి అంటే, ఇలా చేస్తే, మీరు చేస్తే నేను ఆనందిస్తాను కాదు. అట్టి వాటిలో ఎట్టి వాటిలో దేవుడు దేని యందు ఆనందిస్తాడట? ఇన్ వాట్ గాడ్ ఈజ్ డిలైటెడ్. ఆయన కృపచూపుటలో ఆనందిస్తాడట. నీతిని న్యాయాన్ని జరిగించడంలో ఆయన ఆనందిస్తాడట. నీవు నమ్మిన దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు ఇలాంటి దేవుడని నీవు గ్రహించి పరిశీలనగా నీవు తెలుసుకో. అది నీకు అతిశయ కారణంగా ఉండని. ప్రియమైనటువంటి వారులారా, దేవుడు ఆనందించేటటువంటి మొట్టమొదటిది ఏంటంటే కృప అని వ్రాయబడి ఉంది ఇక్కడ మనకు. అయితే దీని యొక్క మూలార్థంలోనికి మనం వెళితే, మూలార్థం చాలా చక్కని భావాన్ని, ప్రేరణను మనకిస్తున్నది.
మూలార్థంలో ఏంటంటే, ఒక అర్థం ఏంటంటే కోవనెంట్ ఫెయిత్ఫుల్నెస్ అనే మాట భావము ఇవ్వబడింది. కోవనెంట్ ఫెయిత్ఫుల్నెస్ అంటే ఈ దేవుడు నీ పట్ల నా పట్ల నిబంధనాపూరితమైనటువంటి విశ్వాస్యతను చూపుటలో ఆయన ఇష్టం కలిగినటువంటి వాడంట. నిబంధన అంటే మనకు తెలుసు కదా, నిబంధన అంటే కట్టుబడి ఉండడం. ఒక ప్రమాణానికి, ఒక మాటకు కట్టుబడి ఉండడం అనేటటువంటిది నిబంధన. దేవుడు దేనికి కట్టుబడి ఉన్నాడంట తెలుసా? మన పట్ల విశ్వాసయోగ్యంగా ఉండడానికి దేవుడు కట్టుబడి ఉన్నాడట. ఎంత గొప్ప సంగతి అండి. ఇశ్రాయేలీయులు ఎన్నిసార్లు తప్పిపోయారు. దేవుడు వారిని గద్దించాడు, వారిని కొట్టాడు, వారిని శిక్షించాడు. కానీ వారిని ఎన్నడూ ఆయన విడిచిపెట్టలేదు, ఎన్నడూ విడిచిపెట్టలేదు. ప్రతిసారి ఆయన వారిని రక్షిస్తూనే ఉన్నాడు, ప్రతిసారి ఆయన వారిని దీవిస్తూనే ఉన్నాడు. ప్రతిసారి కూడా వారు తిరిగి ఆయన వైపు వచ్చినప్పుడు ఆయన వారిని ఎంతో గొప్పగా ఎంచుకున్నాడు. ఇదిగో నా కనుపాపు వంటి వారు మీరు అని ఆయన వారి గురించి చెప్పాడు. మన విషయంలో కూడా అంతే. మనము నిలకడగా మనం దేవునిలో జీవించగలుగుతున్నామా? ఒక రోజు ఉదయం మొదలుకొని రాత్రి పడుకునే వరకు మన జీవితం అంతా ఒకసారి వెనక ఆ డే హిస్టరీ అంతా మనం చూస్తే ఎన్నిసార్లు మనం మిస్ అవుతున్నాం. మన మాటలు, మన క్రియలు, మన తలంపుల్లో, మన వ్యవహారాల్లో ఎన్నిసార్లు మిస్ అవుతున్నాం. కానీ దేవుడు మనల్ని విడిచిపెడుతున్నాడు, మనల్ని సరిచేస్తున్నాడు, మనలను ఆయన ఒక దెబ్బ వేస్తున్నాడు, గద్దిస్తున్నాడు. కానీ ఆయన మనల్ని చేర్చుకుంటూనే ఉన్నాడు, ఆయన మనలను మరి రక్షిస్తూనే ఉన్నాడు, దీవిస్తూనే ఉన్నాడు. ఇలా చేయడంలో దేవుడు ఆనందించేవాడట. ఇలాంటి దేవుడిని కలిగి ఉండడం కదా మనకు అతిశయకారం. రెండవది ఇక్కడ వ్రాయబడి ఉంది నీతి న్యాయములు అనేటటువంటి మాట. నీతి న్యాయములు జరిగించుటలో ఆయన ఆనందించేవాడట. నీతి న్యాయములు బైబిల్లో జంట పదాలు. ఇవి దేవుని యొక్క వ్యక్తిత్వంలో చాలా కీలకమైనటువంటి అంశాలన్నమాట. అది ఆయన యొక్క క్యారెక్టర్. నీతిని, న్యాయమును కలిగి ఉండుట, జరిగించుట, అది ఆయన యొక్క వెరీ క్యారెక్టర్. ప్రియమైనటువంటి వారులారా, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములై ఉన్నవి. ఆయన సకల యుగములలో రాజై ఉన్నాడు. అక్షయుడుగా, అద్వితీయుడుగా, అదృశ్యుడుగా ఆయన ఉన్నాడు. ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. అయితే ఆయన సింహాసనానికి ఏవి ఆధారాలుగా ఉన్నాయి? నీతి, న్యాయం. అవి ఆధారాలుగా ఉన్నాయి. అంటే ఆయన యొక్క పాలన నీతితో, న్యాయముతో కూడినదన్నమాట. ఆయన అధికారము నీతితో, న్యాయముతో కూడినదన్నమాట. ఆయన యొక్క శక్తి, ఆయన ప్రజలతో వ్యవహరించేటటువంటి వ్యవహారం అంతా నీతితో, న్యాయముతో నింపబడి ఉన్నదన్నమాట. కాబట్టి ఇలాంటి దేవుణ్ణి మనము గ్రహించి ఆయనను పరిశీలనగా మనం తెలుసుకోవాలంట. పరిశీలనగా తెలుసుకోవాలంటే ఏంటో తెలుసా? యూ మస్ట్ హ్యావ్ పర్సనల్ అసోసియేషన్ విత్ గాడ్. మనం ఆయన తెలుసుకోవాలంటే ఆయనతో మనం సహవసిస్తేనే కదా. ఆయనతో మనం సహవసించినప్పుడు ఆయన యొక్క వైఖరి ఏంటి, ఆయన యొక్క అలవాట్లు ఏంటి, ఆయన ఇష్టాలేంటి, ఆయన అయిష్టాలేంటి, ఆయనకున్నటువంటి ప్రభావం ఎంత, ఆయనకున్న శక్తి ఎంత, ఆయనకున్న అధికారం అంతా ఆయనతో సహవాసం చేస్తేనే మనకు తెలుస్తాయి. సో టుడే యు ఆర్ కాల్డ్ టు హ్యావ్ an intimate relationship and association, fellowship with God. ప్రియమైన వారలారా, మనం ఇలా చేసినప్పుడు దేవుడు ఏం కోరుతున్నారంటే ఈ గుణలక్షణాలు తన బిడ్డల్లో ఉండాలి. వారు అన్ని విషయాల్లో యథార్థవంతులుగా ఉండాలి. బీ ఫెయిర్. అన్ని విషయాల్లో ఫెయిర్గానే ఉండాలి. చాలాసార్లు మనం ఫెయిర్గా ఉండలేకపోతున్నాం. ఎక్కడో దాగుడు మూతలు మనలో ఉన్నాయి. ఏదో దాచుకున్న స్థితి, ఎక్కడో వేషధారణ ఉంటూనే ఉన్నది. దేవుడు దాన్ని ఇష్టపట్టాల. యథార్థవంతులుగా, యథార్థవంతురాలుగా నీవు జీవించు. రెండవది, నువ్వు నిష్పక్షపాతము కలిగిన వ్యక్తిగానే ఉండు. అందరినీ సమానంగా చూడగలిగినటువంటి పక్షపాతం, మన దేవునికి పక్షపాతం లేదని వాక్యంలో వ్రాయబడి ఉన్నది కదా. పక్షపాతం లేనటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. మూడవది ఏంటంటే నీ నైతిక జీవితంలో నిబద్ధత కలిగి ఉండాలి. మోరల్ ఇంటిగ్రిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరో చూస్తున్నారని వాళ్ళ ముందు యాక్షన్ చేసే జీవితం కాదు. నీ ఆంతర్యంలో నుండి నీవు నీతి కలిగిన జీవితాన్ని నీవు జీవిస్తావు.
ప్రతి సమయమందు చీకటి అయినా వెలుగైనా నా దేవుడు నన్ను చూస్తున్నాడు. సమాజంలో ఉన్న ఒంటరిగా ఉన్న నా దేవుడు నన్ను చూస్తున్నాడు కాబట్టి నా దేవుణ్ణి నేను మెప్పించాను. అలా నిబద్ధత కలిగినటువంటి జీవితం ఆయన కోరుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయ కాలమందు ఇట్టి దేవుని బట్టి మనం అతిశయిద్దాం. పౌలు భక్తుడు ఏమంటాడో తెలుసా? సిలువ యందు తప్ప, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను. ఐ గ్లోరీ ద క్రాస్ ఆఫ్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ ఉదయకాలం బల దగ్గరికి మనం వెళ్తున్నామండి. సిలువనాథుని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన యొక్క కృప మనకు గుర్తురాదా? పాపిని, అతిక్రమం చేసిన వాడను, అతిక్రమం చేసిన దానను, కానీ ఆయన నన్ను శిక్షింపక నన్ను ఆయన రక్షించడానికి సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఎంత కృపాభరితుడు ఆయన! ప్రియమైన వాళ్ళారా, మన హృదయం కృతజ్ఞతతో నిండగా ఆయన న్యాయాన్ని చేశాడు. ఆ న్యాయంలో పాపినైన నన్ను ఆయన శిక్షించి నశింప చేయలేదు, కానీ నా పాపాన్ని తన మీద వేసుకొని పాపానికి శిక్ష ఆయన భరించాడు. అది న్యాయం. ఆయన ఏం చేశాడు? నా జీవితం అవినీతితో నిండి ఉన్నది, దుర్నీతి పరునిగా నేనున్నాను, కానీ దానంతటినీ తీసివేసి తన నీతి వస్త్రాన్ని నా మీద కప్పాడు. నన్ను నీతిమంతుడిగా చేశాడు. ఈరోజు యేసుక్రీస్తులో ఉండి దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు మనం పాపిగా కనపడం. తన కుమారుని ద్వారా ఆయన మనల్ని చూస్తున్నప్పుడు నీవు నేను దేవుని దృష్టిలో నీతిమంతుల. ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఇలాంటి దేవుణ్ణి పరిశీలనగా ఆయనను సహవసిస్తూ మనం ఆయనను తెలుసుకోవడంలో మనం అతిశయించేవారుగా ఉన్నాం. కాబట్టి ఇలాంటి నిర్ణయంతో, ఇలాంటి అతిశయంతో ప్రభు బలం చేరుకోవడానికి మనం ఆయత్తపడదాం. ఆత్మదేవుడు అలాంటి కృపను మనకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.